ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎమ్మెల్యేల క్లాస్ స్పీకర్ అట? సార్ ఇప్పుడు నేను ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారేనా అనేటువంటి మాట చెప్తారు కాదు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా గతం ప్రస్తుతం రెండు కూడా మనం బేరేజ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మంత్రిని కానీ ఈ విధంగా రివ్యూ చేయటం కానీ వారి పనితీరు పైన మాట్లాడటం కానీ వాటన్నిటి గురించిన ఒక వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని నిరంతరం ఒక శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ఎమ్మెల్యేని, మంత్రిని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే మీరు పొరపాటు చేస్తున్నారని ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. చేసిన పొరపాటుని సరిదిద్దడం ఒక పక్కన, చేసిన పొరపాటుని వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళకి చేసిన వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూనే ఇంకొకసారి అటువంటి జరగకుండా ఏం చేయాలి ఇప్పుడు అంటే టోటల్ గా ప్రజలకి ఎక్కడా ఇబ్బందికి కలగకూడదు, ప్రజలకు మంచి జరగాల అనేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. నేను ఒక విషయం చెప్తానండి, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వచ్చారు పోయారు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారిది ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయన సొంత నిధులతో ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం ద్వారా ఇవ్వచ్చు, కానీ ఆయన సొంత నిధులతో 25 లక్షల రూపాయలు చిలకలూరుపేట వెళ్ళిన సందర్భంగా కంప్యూటర్లు పిల్లలకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇతనికి జనాలకి పెట్టడం అనేటువంటిది ఒక మంచి అలవాటుగా ఉండి పేద ప్రజలకి హెల్ప్ చేయాలనేటువంటి మంచి మనసున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సార్ మంచి మంచి చెప్పేటప్పుడు ఎవరికో కోడి తిరిగినట్టు తలకాయలు తిరుగుతా ఉంటాయి. ఆ కోడి తలకాయలు తిరుగుతూ ఉంటే ఎప్పుడొకప్పుడు ఇరిగిపోతాయి కూడా. కాబట్టి ఆ తలకాయలు తిరగడం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచిని మంచిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని గురించి చెప్పడంలో లేదు కదా. చర్చిద్దాం